నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జాన్సన్ విక్టర్ గారు అని చెప్పాలి. సుందరరావు గారు అల్లుడుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోకి ప్రవేశించాడు. ఆయన అప్పటికి ఆయన సంగీతం రాదు, కేవలం కొంచెం వాయిస్ చక్కగా ఉండేది, ఆయా పాటలు పాడేవారు. నా పెళ్ళికి కూడా పాట పాడాడు ఆయన. ఓ పాట నీ దేహమే ఆలయం, ఈ మధ్యన కూడా పాడాడు. అది ఆర్కెస్ట్రా వాయిస్తుంటే నిలబడి స్టేజ్ కింద నిలబడి పాడాడు. అలా చిన్న చిన్న పాటలు పాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని, ఎప్పుడు పిడి సుందరరావు గారిని మాంగారు అని ఎప్పుడు మా గురువు గారు, మేము వెళ్ళామంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదామా, గురువుగారితో మాట్లాడే పని ఏమైనా ఉందా బాబు, గురువు గారి గురించి రాశాను బాబు, ఇలాగే మాట్లాడేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి బావా అని, ఆయన్ని బావా అనేవాడు తప్ప ఇంకో పేరు పెట్టి పిలిచేవాడు. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జాన్సన్ విక్టర్ గారు అని చెప్పాలి. చాలా మంది పిల్లలు ఫోటోలు చూపిస్తూ, ఇదిగో నాకు జాన్సన్ నన్ను ఇలా పంపించాడు, నాకు ఇలా పంపించాడు, నాకు ఇలా చేశాడని అలా పుట్టినరోజులకి ఏమన్నా మోదవలసలో పిల్లలందరూ చదివేటప్పుడు 200 మంది చదివితే 200 మందిలో ఎవరికైనా పుట్టినరోజు అంటే ఈ నెల కేకులు కొనుక్కొచ్చేసేవాడు. అంటే నిజంగా ఆయన ఇచ్చినట్టుగా ఎప్పుడు చెప్పుకోలేదు, ఎప్పుడు యూనివర్సిటీలో ప్రకటన కూడా చేయించుకోలేదు. ఆయన ప్రేమ, త్యాగాలు, ఆ కలవడిక, ఆ నవ్వుతూ పలకరింపు, అందరితో గడపటం. సెమినార్లోనండి మేమైనా తొందరగా వెళ్ళిపోమండి రూమ్కి పడుకుందరు అనుకుంటాం, కానీ అర్ధరాత్రి వరకు మాట్లాడుతూనే ఉంటాడు జనాలతో. అయినా మళ్ళీ మేము లేచేటప్పటికి తెల్లవారగానే మళ్ళీ ఎప్పుడు లేచిపోయేవాడు, జనాలతోనే ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనము, ఎక్కడికి వెళ్తే అక్కడ జనం. ఆయన క్లాసు, ఏ క్లాస్కి వెళ్తే ఆ క్లాసు, తండోపతండాలు. బా ఏంటండి ఆయన అంత సంపాదించుకున్నాడు. ఆయన మీటింగ్కి వెళ్ళటం, ఏదైనా కార్యక్రమం చేయడం, ఏదైనా వచ్చిందంటే చాలు ఎవరొకరికి ఏదో ఒకటి ఇచ్చేయాలి, చేసేయాలి, ఇంకా ఎన్నో చేయాలి. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడండి ఆయన. ఎంతో మందికి ఇలా చేయాలనుకున్నాడు. నా దగ్గర అన్నాడు, మన ఇద్దరం కలిసి చాలా చేయవలసిన పని ఉంది. ఎందుకు మన ఇద్దరం చేయవలసిన పని చాలా ఉంది రాజేంద్ర, చేద్దాం అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకి మనం ఇచ్చేది, ఆయన ఎన్నో మనకి ఇచ్చాడు, ఎన్నో పాటలు ఇచ్చాడు. మన నోట నిండా ఆయన దేవుని మాటలు ఉంచాడండి. నిజంగా జాన్సన్ విక్టర్ గారు ఆయన మనం ఇచ్చేది, ఆయన కోరుకున్నాడు, ఆయన ప్రేమించమన్నాడు. ఆయన ఎలా ప్రేమించాడు, ఎలాగ ఎదుటివాడికి ఉపయోగపడాలని కోరుకున్నాడు, ఆయన చేశాడు. మనం కూడా అలాగే చెయ్యాలి జాన్సన్ విక్టర్ గారు కనుక మనం కూడా అలాగే చేద్దాం. ఆయనకి దేవుడు అంటే పిచ్చి, ఏ పని లేదండి ఆయనకి, ఏ పని లేదు, దేవుని పని కనుక అలాంటి దేవుడు అంటే పిచ్చి కలిగిన